నమస్కారం వీక్షకులారా, విద్యా తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం. నేను మీ హోస్ట్ విద్య. మరియు ఈరోజు మనం నేపాల్లో ఇటీవల జరిగిన జెన్ జెడ్ విప్లవం గురించి చర్చిస్తున్నాము. 2025 సెప్టెంబర్ 4న నేపాల్ ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించింది. ఈ నిర్ణయం నేపాల్ అంతటా విస్తృత నిరసనలకు కారణమైంది. సెప్టెంబర్ 8 నాటికి వేలాది మంది యువ నేపాలీలు వీధుల్లోకి వచ్చారు. సెప్టెంబర్ 9న నిరసనకారులు పార్లమెంట్ భవనాన్ని తగలబెట్టారు. ప్రధానమంత్రి కెపి శర్మ ఓలీ రాజీనామా చేశారు. నిషేధం ఎత్తివేసినప్పటికీ హింస కొనసాగింది. సెప్టెంబర్ 12 నాటికి సుశీలా కార్కి తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు మరియు 2026 మార్చిలో కొత్త ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఈ నిరసనలు అవినీతి, యువత నిరుద్యోగిత మరియు రాజకీయ అస్థిరత వంటి లోతైన సమస్యల నుండి ఉద్భవించాయి. నెపో బేబీస్ ట్రెండ్లో యువత రాజకీయ నాయకుల పిల్లల విలాసవంతమైన జీవనశైలిని బహిర్గతం చేశారు. జెన్ జెడ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విపిఎన్లతో కనెక్ట్ అయ్యారు. ఒక డిస్కార్డ్ సర్వర్లో 1,45,000 మందికి పైగా పౌరులు దేశ భవిష్యత్తుపై చర్చలు జరిపారు. ప్రస్తుతం కర్ఫ్యూ ఎత్తివేయబడింది. కనీసం 51 మరణాలు, 1,300 కంటే ఎక్కువ మంది గాయపడ్డారు. నేపాల్ జెన్ జెడ్ విప్లవం డిజిటల్ యుగంలో యువత నేతృత్వంలోని ఉద్యమాల శక్తిని చూపిస్తుంది. విద్యా తెలుగు పాడ్కాస్ట్లో నాతో చేరినందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలిసే వరకు సమాచారంతో ఉండండి.